వృక్షాలు ఇంట్లో ఎక్కడో ఓ చోట అందంగా ఒదిగిపోతే, కమ్మటి ఫలాలు మన ఇంట్లోనే ఓ కుండీలో పెరుగుతుంటే, ఒకే చెట్టుకు 2 రకాల పూలు పూస్తుంటే ఆ థ్రిల్లింగే వేరు. కాంక్రీట్ జంగిల్ లాంటి మహానగరాల్లో ఈ మరుగుజ్జు మొక్కలు పెంచాలన్న ఆసక్తిని పెంచుతాయి. మొక్కలు పెంచే స్పేస్ లేకపోయినా పూల కుండీల్లో మహావృక్షాలను చూసేయచ్చు. మెట్రో సిటీలో బోన్సాయి మొక్కలు పెంచడం హాబీగా మారింది. అంతకంటే ఇంటీరియర్ డెకరేషన్ లో పార్ట్ అయిపోయింది. అలాంటి మొక్కలను పెంచే విషయంలోనూ చాలా కేరింగ్ అవసరం అంటున్నారు హార్టికల్చరిస్ట్. మొక్కలు ఎంపిక విషయం నుంచి జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు. మన వాతావరణానికి అనుకూలంగా ఉండే మొక్కలైతే బెస్ట్. ఇక మొక్కలను పెంచే పాత్రలు లోతుగా ఉండేటట్టు చూసుకోవాలి. కుండీల అడుగు భాగంలో ఇటుక పొడి, ఊక, చిన్న రాళ్లను మట్టితో కలిపి నింపుకోవాలి. దీనివల్ల మొక్కల ఎదుగుదల ఎక్కువగా ఉండకుండా చూస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇక మొక్కలు 3 అడుగుల కన్నా ఎత్తు పెరగకుండా చూసుకోవాలి. ఎత్తు పెరుగుతుంది అనుకుంటే కట్ చేసుకోవాలి. మొక్క పెరుగుతుందని భావిస్తే చెట్టు మొదల్లో ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి. ఇది ఒక చిన్న ప్లాంట్తో మన మామూలు నర్సరీ ప్లాంట్ తీసుకొచ్చి బాన్సాయిగా తయారు చేసుకొని ఇంట్లో పెంచుకోవచ్చండి. ఇంట్లో పెంచుకుంటే ఏంటంటే మనకి నేచర్ ఇండోర్స్ ఉన్నట్టు ఉంటుందన్నమాట. ఒక మామిడి చెట్టు, ఈ పండ్ల చెట్లు కానీ ఏ చెట్టు అయినా మనం ఇంట్లో నేచర్ని ఎంజాయ్ చేసినట్టు అనిపిస్తుంది. ఎవరైనా పెంచుకోవచ్చు, అంటే ఒక చెట్టు స్టార్ట్ చేసి ఎవరైనా తయారు చేయవచ్చు అనమాట. హాబీగా మొక్కలు పెంచాలనుకునే వారికి బోన్సాయి పెంపకం బెస్ట్ అని సబ్జెక్ట్ చేస్తున్నారు హార్టికల్చరిస్ట్. ఇంటిని అందంగా మార్చేయడంతో పాటు మంచి ఉపాధి అవకాశాలు ఉన్నాయని హార్టికల్చరిస్టులు చెబుతున్నారు. ఫారెస్ట్ బ్రెజిలియన్ రెయిన్ ట్రీ, శాండ్ పేపర్ ఫైకస్, జువ్వి చెట్టు, మేడి చెట్టు, జడే లాంటి మొక్కలు 4,000 నుంచి 60,000 వరకు ధర పలుకుతుంది. మెట్రో జనానికి బోన్సాయి చెట్లు ఎడారిలా ఒయాసిస్ లా మారాయి. పచ్చదనాన్ని ఇంటికి తెచ్చుకొని మెట్రో జనం ఆనందపడుతున్నారు. చూశారు కదండి బోన్సాయి మొక్కల యొక్క ప్రత్యేకతలు ఏంటో. కాంక్రీట్ జంగిల్లో వృక్షాలే కరువయ్యాయి. ఆ కొరతను మనకు బోన్సాయి ట్రీస్ తీరుస్తున్నాయి. నగరంలో నివసించే ప్రజలకు బోన్సాయి మొక్కలు ఎడారిలో ఓయాసిస్లోనే చెప్పుకోవాలి. మీ ఇంట్లో ఏ చిన్నపాటి ప్రదేశం ఉన్నా ఇటువంటి మొక్కలకు స్థానం కల్పించండి. కెమెరామ్యాన్ బాలుతో జయప్రకాష్, స్టూడియో హైదరాబాద్.